పర్ఫెక్ట్ అండి. హలో అండి, నేను అనుపమ ఫ్రమ్ ఫ్లేవర్స్ ఆఫ్ అనుపమ. ఇవాళ మనం ప్రసాదం సిరీస్ చేసుకుంటున్నాము ఈ శ్రావణ మాస శుక్రవారాలకి. ఇప్పుడు నేను మన కేసరి చేస్తున్నాను, కానీ మన కేసరి కాదు, కేసరి బాత్ అని, పైనాపిల్ కేసరి బాత్ అని కర్ణాటక స్టైల్లో చేసి చూపిస్తాను మీకు. ఒక అబౌట్ 1 కప్ కూడా వేసుకోవచ్చండి. నేను కొంచెం 1 కప్, హాఫ్ కప్ కొద్దిగా ఎక్కువ తీసుకుంటున్నాను. ఇందులో ఎంత నెయ్యి పడితే అంత బాగుంటుంది. సో వీఆర్ గోయింగ్ విత్ ఘీ, లాట్ ఆఫ్ ఘీ ఎట్ దిస్ పాయింట్. సో 1 కప్పు, అదే కప్తో రవ్వ, ఇంక ఇందులో బెస్ట్ పార్ట్ ఏంటో తెలుసా అండి, ఇదంతా 1 పాట్. ఎందుకు అంటే మనం మిగతా ఏదైనా ఇందులోనే వేస్తున్నాం. సో నేను జీడిపప్పులు కాస్టాన్ని దీంట్లోకి కర్ణాటక స్టైల్ వాళ్ళైతే స్టైల్లో చేస్తున్నప్పుడు లవంగాలు వేసుకుంటారు. సో లవంగాలు, ఆ తర్వాత కిస్మిస్లు అన్నీ ఇందులో వేసేసి వేయించుకోవడమే. మళ్ళీ 2-3 ప్యాన్లు ముందు వేసుకోవడాలు వెనకేసుకోవడాలు లాంటివి ఏమీ ఉండవు ఇక్కడ. కొద్దిగా యాలకుల పొడి వేస్తున్నానండి, అది యాలకుల పొడి. మంచి వాసన వచ్చేస్తుంది ఇప్పుడు. ఇందులో చాలామంది ఆర్టిఫిషియల్ కలర్స్ ఏమంటుంటారు, నాకు అస్సలు ఆర్టిఫిషియల్ కలర్లు నచ్చవు. పసుపు వేస్తున్నాను, మన హెల్త్కి మంచిది. అండ్ ఇందులో పసుపు వేయడం వల్ల పసుపు వాసన వస్తుంది అని మీరు భయపడక్కర్లేదు. కొద్దిగా గోల్డెన్ కలర్ వస్తుంది, చక్కగా అందంగా ఉంటుంది. ప్రసాదం కాబట్టి ప్రసాదంలాగా తినే అంతే చేస్తున్నాను. మీరు క్వాంటిటీ పెంచుకోవచ్చు. నేను అందరికీ చేతిలో ప్రసాదం పెట్టే అంతే వండుతున్నాను. దీంట్లో ఇప్పుడు మనం 2 కప్పులు నీళ్లు పోసుకున్నాం. మీకు ప్రసాదాలు పెట్టుకోవడానికి అర్జెంటుగా పొద్దున్నే పరిగెట్టేటప్పుడు ఇంతకన్నా బెటర్ ప్రసాదం అయితే నా లెక్కలో ఇంకోటి ఉండనే ఉండదు. ఇప్పుడు నెక్స్ట్ పంచదార అండి. 1.5 కప్పులే వేసానండి షుగరు. మీకు కొంచెం ఎక్కువ తింటాము, బాగా ఇష్టం మాకు షుగర్ అనుకుంటే 2 కప్పులు వేసుకోవచ్చు. నాకు కొంచెం షుగర్ తక్కువ ఉంటేనే బాగుంటుంది అనిపిస్తుంది, అందుకని 1.5 కప్సే వేసాను. ఫైనలీ దీన్ని ఎండ్ చేయడానికి నేను ఒక చిన్న 1/2 కప్పు పైనాపిల్ పీసెస్ వేస్తున్నానండి. ఇది కొంచెం సన్నగా చేసి ఉడకనిద్దాం. ముక్కలు ఉడకాలి కదా, పైనాపిల్ ముక్కలు ఉడకాలి కదా, అందుకని కొద్దిగా అడుగంటకుండా సన్నగా చక్కగా దగ్గర అయ్యేటట్టు ఇలా చిక్కగా అయ్యే వరకు ఉడికించుకొని ఆపేసుకోవడమే. ఇది మన కర్ణాటక స్టైల్ పైనాపిల్ కేసరి బాత్ రెడీ. ఇదండి కర్ణాటక స్టైల్ కేసరి బాత్. ఇందులో బెస్ట్ పార్ట్ ఏం నచ్చుతుందంటే నాకు పైనాపిల్ ముక్కలు తగులుతూ, కొద్దిగా డ్రై ఫ్రూట్స్ తగులుతూ, అండ్ కొంచెం మనం ఇందులో మీకు గుర్తుందో లేదో కొద్దిగా లవంగాలు వేసుకున్నాం. ఆ లవంగాల టేస్ట్తో చాలా బాగుంటుంది. లవంగాలు, ఇలాచీ కూడా వేసుకున్నాం, వీటితో చాలా బాగుంటుంది. బోళ్ళంత నెయ్యి ఉంటుంది, అందుకే చిన్న స్పూన్లో కొద్దిగా తింటున్నాను నేను. పర్ఫెక్ట్ అండి. దిస్ ఈజ్ సంథింగ్, నేనైతే నాకు స్వీట్స్ పిచ్చి చాలా. దిస్ ఈజ్ సంథింగ్ ఈజీగా తొందరగా 10 నిమిషాల్లో అయిపోతుంది. ప్రసాదానికి పెట్టినా బాగుంటుంది, ఇంకా ఇంట్లో వాళ్ళందరికీ తల స్పూను పెట్టినా చాలా బాగుంటుంది. తప్పకుండా ఇది ట్రై చేయండి. అంతే, మీకు ఈ ప్రసాదం సిరీస్ మీద ఏమైనా కమెంట్స్ పెట్టాలంటే డెఫినెట్గా కమెంట్స్ పెట్టండి. మీకు ఈ వీడియో నచ్చుంటే తప్పకుండా కమెంట్, లైక్, షేర్ అండ్ డెఫినెట్లీ సబ్స్క్రైబ్. బెల్ ఐకన్ అస్సలు మర్చిపోకండి. బాయ్ బాయ్. దిస్ ఈజ్ అనుపమ ఫ్రమ్ ఫ్లేవర్స్ ఆఫ్ అనుపమ.